గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ ఒక చిన్న ప్రశ్నను నేను వేస్తా ఉన్నాను. అదేంటంటే, మీరు ఎటువంటి గొప్ప సమస్యతో బాధపడతా ఉన్నారు? మీకున్న ఎన్నో సమస్యలు, మనందరికీ చాలా సమస్యలు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు, కొన్ని పెద్ద ఇష్యూస్, ప్రాబ్లమ్స్ మన లైఫ్లో ఉంటాయి. వాటిలో ఏది ప్రాముఖ్యమైంది, ఈ సమస్య తీరిపోతే నా లైఫ్ బాగుపడుతుంది అని ఏదైతే ఆ పెద్ద ప్రాబ్లంని మన ముందు ఉందో దాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఒక 5 సెకండ్స్ మీకు నేను టైం ఇస్తాను. మీ సమస్య, పెద్ద ఇష్యూ, పెద్ద ప్రాబ్లం ఏదైతే మీరు ఫేస్ చేస్తూ ఉన్నారో దాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఓకే, సో మీరు సమస్యను గుర్తు తెచ్చుకున్నారు కదా. ఈ సమస్య నన్ను చాలా వేధిస్తూ ఉంది, చాలా బాధ పెడతా ఉంది. ఈ ప్రాబ్లం ఒకవేళ నాకు సాల్వ్ అయిందంటే తప్పకుండా నా జీవితంలో నేను సంతోషాన్ని అనుభవిస్తానని మనమందరం అనుకుంటూ ఉంటాము. సో నీ యొక్క ప్రాబ్లం సాల్వ్ కావాలంటే, దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయాలంటే మనం ఏం చేయాలి అనంటే, దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టుకోవాలి. దేవుని వాగ్దానాలు చాలా అమూల్యమైనవి ప్రియ సహోదరి సహోదరుడా. వాటిలో ఏది కూడా తప్పిపోలేదు. ఆయన చెప్పింది తప్పకుండా ఆయన నెరవేర్చిన దేవుడై ఉన్నాడు. ఈ న్యూ ఇయర్ టైంలో మనం అందరం కూడా ప్రామిస్ కార్డ్ తీసుకున్నాం కదా. అందరం కూడా వాగ్దానాలు తీసుకున్నాం. అమూల్యమైన మాటలు దేవుడు మనకు అందులో ఇచ్చి ఉన్నాడు, వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఇదిగో నేను నీ జీవితంలో ఈ కార్యం చేస్తానని. నాకైతే నా జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నా కృప నీకు చాలును అని ఆయన చెప్పాడు. నేను అనుకుంటా ఉంటాను, దేవా నా లైఫ్లో ఇదెట్లా, ఆ సమస్య ఎట్లా, ఇవెట్లా, అవెట్లా అని నేను అనుకుంటుంటే దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, వాటన్నిటినీ పక్కన పెట్టు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలు అని దేవుడు నాకు చెప్పాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని నేను ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు మీకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మీరేమని ప్రార్థించాలంటే, దేవా నా సమస్య ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ దాన్ని తీర్చగలిగే గొప్ప దేవుడు నీవు నాకున్నావు కాబట్టి నేను భయపడను, జడియను అని ప్రతిరోజు మనం ప్రార్థించాలా. ఒకవైపు నుండి సమస్య మనతో చెప్తా ఉంటుంది, నీ జీవితం అయిపోయింది, నీ లైఫ్ ఇంతే, ఇంకా నీ లైఫ్ నాశనానికి వెళ్తూ ఉంది, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పైకి ఎదగలేవు, నీ లైఫ్ ఇంతే, నీ బ్రతుకింతే అని ఒకవైపున సమస్య మనతో మాట్లాడుతూ ఉంటుంది, భయపెట్టిస్తూ ఉంటుంది. అయితే ఒకవైపున మనం ఏం చేయాలంటే, దేవుని వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించాలి. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. నా లైఫ్ స్పాయిల్ కాదు, నా జీవితం పాడైపోదు, నా జీవితాన్ని దేవుడు తిరిగి ఉన్నత స్థానంలోకి తీసుకొని వస్తాడు. ఎండిపోయిన నా జీవితంలో కూడా తిరిగి చిగురును పుట్టించగలిగే దేవుడు నాకున్నాడని మనము వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించాలి. వాక్యం చెప్తా ఉంది, యెహోషువ గ్రంథము 21:45. యెహోవా ఇజ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరను. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, యెహోవా ఇజ్రాయేలీయులకు ఏవైతే మాటలు చెప్పాడో, ఏవైతే వాగ్దానాలు ఇచ్చాడో అవన్నీ నెరవేర్చబడ్డాయంట. ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదంట. ఇంగ్లీష్లో మనం చూస్తే, నాట్ వన్ ఆఫ్ ఆల్ ద లార్డ్స్ గుడ్ ప్రామిసెస్ టు ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫెయిల్డ్, ఎవ్రీ వన్ వాజ్ ఫుల్ఫిల్డ్. హల్లెలూయా. ప్రతిదీ దేవుడు నెరవేర్చాడు. వాగ్దానం ఇచ్చేవాడు, నమ్మదగినవాడు, ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కొన్నిసార్లు సమయం ఎక్కువ కావచ్చు, కానీ తప్పకుండా ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి భయపడొద్దు, సమస్యను చూసి దిగులు పడొద్దు, కానీ నీకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.